కొత్తవారికి వీసాలు లేవు. ప్రముఖ విద్యా సంస్థలకు ఫండ్స్ కట్. కాలేజీకి వెళ్లకపోతే వీసా ఆపేసి డిపోర్టేషన్ చేస్తారు. ట్రంప్ పాలనపై వలసదారులే కాదు అమెరికన్లు సైతం విసిగిపోయారా? ఆయన ఎందుకు సొంత మనుషులపైనే కక్ష సాధిస్తున్నారు? అమెరికాలో వలసదారులు స్వేచ్ఛగా ఆలోచిస్తున్న వారిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేధింపులు ఆపలేదు. అసలు అమెరికాకు ఎవరూ రావద్దంటూ పరోక్షంగా చెబుతున్నారు. ఇప్పటికే వచ్చిన వారిని ఎలా వెనక్కి పంపాలా అని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే తమ దేశ విద్యాసంస్థల్లో చదివే అంతర్జాతీయ విద్యార్థుల గైర్హాజరు ఆధారంగా కూడా వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ విషయం వెల్లడించింది. విద్యాసంస్థల నుంచి డ్రాపౌట్ అయినా, తరగతులు ఎగ్గొట్టినా, ఆయా విద్యాసంస్థలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయినా విద్యార్థి వీసా రద్దవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా అర్హత కోల్పోతారని హెచ్చరించింది. సమస్యల బారిన పడకుండా ఉండాలంటే నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని విద్యార్థి వీసాను కొనసాగించుకోవాలని ప్రకటించింది ట్రంప్ యంత్రాంగం. గతేడాది అమెరికన్ విద్యాసంస్థల్లో 3,31,000 మంది భారతీయులు చేరారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు అన్ని రాయబార కార్యాలయాలకు ట్రంప్ యంత్రాంగం నుంచి ఆదేశాలు అందాయి. నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం సిద్దమవుతుంది. విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీపై అమెరికా దృష్టి పెడుతుండటంతో వివిధ దేశాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు చాలా మంది యుఎస్ లో తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా దౌత్య విభాగాలు అదనంగా ఎటువంటి వీసా అపాయింట్మెంట్లను అనుమతించరు. ఇప్పటికే బుక్ అయిన ఇంటర్వ్యూలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి. సోషల్ మీడియా బెట్టింగ్ పాల్పడుతోంది అమెరికా. వీసా కోసం అప్లై చేసిన ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అకౌంట్ ను, ప్రొఫైళ్లను పరిశీలిస్తారు. అమెరికా విధానాలకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే అంతే సంగతులు. ఉదాహరణకు పాలస్తీనాకు అనుకూలంగా పోస్ట్ పెడితే అంతే సంగతులు. ట్రంప్ విధానాల వల్ల అమెరికా విశ్వవిద్యాలయాలు భారీగా నష్టపోనున్నాయి. చాలా విశ్వవిద్యాలయాలకు విద్యార్థులు కరువవుతారు. విదేశీ విద్యార్థుల వల్ల అమెరికాకు ఏటా $43.8 బిలియన్ ఆదాయం సమకూరుతోంది. అసలు చాలా అమెరికన్ ప్రైవేట్ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ట్రంప్ దెబ్బకు అవి మూతపడే ప్రమాదం ఉంది. Because I think Harvard's a disgrace. I think what they did was a disgrace. They're obviously anti-Semitic, and all of a sudden they're starting to behave. But when you see what they were saying, what they were doing, when you see the way they took care of events, when you watch that woman, that horrendous president that ruined the image of Harvard, maybe permanently, in Congress, in the halls of Congress, when you take a look at what happened there, and it's been abused by a lot more than Harvard, too, by a lot more than Harvard. So we'll see how that all works out. I don't think they've made a final ruling. I don't believe they've made a final ruling, but it's something that these schools really have to be very, very careful with. Very anti-Semitic when you take a look, whether it's Columbia, Harvard, Princeton. I don't know what's going on, but when you see how badly they've acted, and in other ways also, so we'll be looking at it very strongly. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి కోర్టులో ఊరట దక్కినా ట్రంప్ కక్ష సాధింపు మాత్రం ఆపడం లేదు. హార్వర్డ్ కు ప్రభుత్వం నుంచి అందాల్సిన $3 బిలియన్ అడ్డుకునే అంశాన్ని పరిశీలిస్తున్నానని చెప్పారు ట్రంప్. ఈ మొత్తాన్ని దేశంలోని ట్రేడ్ స్కూళ్లకు బదిలీ చేయాలని భావిస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. విదేశీ విద్యార్థుల వివరాలు, వారు చేస్తున్న కార్యక్రమాలపై సమాచారం హార్వర్డ్ యూనివర్సిటీ ఇవ్వలేదని, దానికోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. హార్వర్డ్ పై తన ప్రభుత్వం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వర్సిటీలో మొత్తం 10,158 మంది విద్యార్థులుండగా అందులో భారతీయులు 788 మంది ఉన్నారు. ఈ వర్సిటీకి సంబంధించిన $100 మిలియన్ అంటే 850 కోట్ల రూపాయల కాంట్రాక్టులు రద్దు చేసుకోవాలంటూ ఫెడరల్ ఏజెన్సీలపై ట్రంప్ సర్కార్ ఒత్తిడి తెస్తోంది. హార్వర్డ్ కాంట్రాక్టులను సమీక్షించి ప్రత్యామ్నాయాలను వెతకాల్సిందిగా జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ ఆయా ఏజెన్సీలకు లేఖ రాసింది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్ జాగ్రత్తగా ఉంచుకోవటం కానీ, ఎటువంటి కాంట్రవర్సీ పోస్టింగ్స్ పెట్టకుండా ఉండటం కానీ, అలాగే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్
ఎక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబులు చేయటం, ఎటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళటం కానీ, అలాగే వాళ్ళు మిగతా రూల్స్ కూడా 90 days లో వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయాక 90 days లో వాళ్ళు ఇమీడియట్ గా ఒక జాబ్ సంపాదించి ఆ జాబ్ లోనే వర్క్ చేయటం, ఇలాంటి రూల్స్ అన్ని చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దేశంలోని యూనివర్సిటీలను నియంత్రించాలనుకుంటోంది ట్రంప్ యంత్రాంగం. తర్వాత వాటి భావజాలాన్ని కంట్రోల్ చేయాలనుకుంటోంది. అయితే హార్వర్డ్, కొలంబియా లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ట్రంప్ ఆర్డర్స్ కు ఎదురు తిరుగుతున్నాయి. న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ఉపశమనం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వేధింపులకు పాల్పడుతున్నారు.